ఈరోజు వీడియోలో డిఫరెన్షియేషన్ అనే చాప్టర్ నుంచి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. చూడన్నా, ఈ చాప్టర్ నుంచి మనకు ఓన్లీ 1 7 మార్క్స్ క్వశ్చన్ మాత్రమే వస్తుంది. ఆ 1 7 మార్క్స్ క్వశ్చన్ కూడా మనకి ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచే వస్తుంది. అర్థమైంది కదా? ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచే వస్తుంది. ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే ఒక క్వశ్చన్ కాదు, దీంట్లో ఒక ఇంపార్టెంట్ ఒక 8 క్వశ్చన్స్ ఉంటాయి. అర్థమైంది కదా? సో 8 క్వశ్చన్స్ అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. 8 క్వశ్చన్స్ ఒకదానికి కూడా రిలేటెడ్గా ఉంటాయి. అర్థమైంది కదా? సో ఇవి చాలా ఈజీగా ఉంటాయి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. 1 by 1 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను చెప్తాను ఈ సొల్యూషన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అర్థమైంది కదా? ఎక్కడా స్కిప్ చేయొద్దు, వీడియోని చాలా జాగ్రత్తగా వినండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. వీడియో ఎండింగ్లో ఒక చిన్న ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది, ఈ అప్డేట్ని ఎవరూ మిస్ కావద్దు. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. అర్థమైంది కదా? సో క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ఫాలోయింగ్ ఫంక్షన్. ఏమి ఇచ్చాడు? కాస్ ఏఎక్స్. దీని ఒక డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైంది కదా? దేన్ని ఫైండ్ అవుట్ చేయాలి? ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్. అర్థమైంది కదా? సో ఇది క్వశ్చన్. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏఎక్స్ అనుకున్నాం కదా? సో నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఏఎక్స్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మనకి ఏమవుతుంది? కాస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ రాయడమే. సో ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ రాసాం, ఏమవుతుంది? కాస్ ఏ ఎక్స్ ప్లస్ హెచ్. అర్థమైంది కదా? సో ఇప్పుడు చూడండి, ఎఫ్ ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్. ఈ ఫార్ములా మీకు ఇందాక లాస్ట్ వీడియోస్ నేను చెప్తూ వస్తున్నాను. ఈ ఫార్ములా మీకు చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములా ప్రతి క్వశ్చన్ అంటే ప్రతి ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి వచ్చే ఏ క్వశ్చన్ ఉంటుందో ఈ ప్రతి క్వశ్చన్ కూడా ఈ ఫార్ములా రిపీట్ అవుతుంది. అర్థమైంది కదా? ఈ క్వశ్చన్ లేకుండా ఫస్ట్ ప్రిన్సిపల్ అనే క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయలేరు. ఈ ఫార్ములా అనేది అంత ఇంపార్టెంట్. అర్థమైంది కదా? సో ఈ ఫార్ములా వస్తే చాలు, మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫార్ములా జాగ్రత్తగా అర్థం చేయండి. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. అర్థమైంది కదా? ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవడం అంత కష్టమేం కాదు, అది మీకు కూడా తెలుసు. గుర్తుపెట్టుకొని మంచి మార్క్స్ గెయిన్ చేస్తారు అనుకుంటున్నాను. చూడండి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే మనకి ఏమొచ్చింది? కాస్ ఏ ఎక్స్ ప్లస్ హెచ్ కదా? సో కాస్ ఏ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఇంకేముందన్న ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కాస్ ఏఎక్స్. సో కాస్ ఏఎక్స్ బై హెచ్. అర్థమైంది కన్నా? సో మనం ఏం చేసామంటే, ఏది వాల్యూస్ ఉన్నాయో ఈ 2 వాల్యూస్ని ఈ ఫార్ములాలో డిరైవ్ చేసాం. ఈ స్టెప్ మనకు వచ్చింది కదా? సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ స్టెప్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0. ఎక్కడ స్కిప్ చేయొద్దు, చాలా జాగ్రత్తగా ఉన్నాను. చూడండి, కాస్ ఏ ఎక్స్ ప్లస్ హెచ్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ వాల్యూ ఏదైతే ఉంది ఇది మనకి ఏ ఫార్ములాలో ఉందంటే కాస్ సి మైనస్ కాస్ డి రూపంలో ఉంది. దీనికి ఫార్ములా ఏంటి? మీరు ఎక్కడ నెత్తుకోవాల్సిన అవసరం లేదు, పక్కనే కనిపిస్తుంది, చూసి గుర్తుపెట్టుకోండి చాలు. ఫార్ములా ఏంటి? -2 సైన్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. ఇది మనకి దేని నుంచి? ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా కదా? చూడండి, ట్రిగ్నోమెట్రిక్ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా? ట్రిగ్నోమెట్రీలో ఉన్న ఫార్ములాస్ ఇంకా ఇంపార్టెంట్. అర్థమైంది కదా? సో మన ట్రిగ్నోమెట్రిక్ వస్తే చాలు, మ్యాథ్స్ అనేది వచ్చినట్టే. ఎందుకంటే మీరు ఏ చాప్టర్ తీసినా ట్రిగ్నోమెట్రిక్ ఖచ్చితంగా మీకు టచ్ అవుతుంది కదా? సో మీరు ట్రిగ్నోమెట్రిక్ చాప్టర్ అనేది చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సి వస్తుంది. అర్థమైంది కదా? సో ట్రిగ్నోమెట్రిక్ చాప్టర్ మీలో ఎవరికైనా డౌట్స్ అయితే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకోసం ట్రిగ్నోమెట్రిక్ చాప్టర్ కూడా దాని మీరు ఏదైతే డౌట్స్ అడుగుతున్నారో ఆ వాటి మీద వీడియోస్ ఖచ్చితంగా చేస్తాం. క్లియర్? సో చూడండి, ఇక్కడ మనం ఈ ఫార్ములా అప్లై చేద్దాం. ఫార్ములా ఏంటి? -2 సైన్ సి ప్లస్ డి బై 2. ఈ సి అంటే ఏంటన్నా? కాస్ ఎక్స్ ప్లస్ హెచ్. సి అంటే ఎక్స్ ప్లస్ హెచ్, డి అంటే ఏఎక్స్ కదా? ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఏంటవుతుంది? చూడండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఏఎక్స్, అదేవిధంగా ఏఎక్స్ ప్లస్ ఏహెచ్ అనమాట. ఇక్కడ చూడండి, ఈ ఏతో మల్టిప్లై చేయండి, అప్పుడు ఏమవుతుంది? ఇది ఏఎక్స్ ప్లస్ ఏహెచ్. ఇది మనకేంటి? ఫార్ములా ప్రకారం సి కదా? డి వచ్చేసరికి ఏఎక్స్.
సి ప్లస్ డి బై టూ అంటే ఏఎక్స్ ప్లస్ ఏహెచ్ ప్లస్ ఏఎక్స్ అని అంటాం కదా. సో దీని నుంచి మనం వాల్యూస్ డెరైవ్ చేద్దాం. చూడండి ఫార్ములా ఏంటి, -2 సైన్ సి ప్లస్ డి. సి అంటే ఏఎక్స్ ప్లస్ ఏహెచ్, ఏఎక్స్ ప్లస్ ఏహెచ్, డి అంటే ఏఎక్స్ బై 2 సరిపోయింది కదా. నెక్స్ట్ సైన్ సి మైనస్ డి బై 2. సి అంటే ఏఎక్స్ ప్లస్ ఏహెచ్ అని చెప్పాను కదా. సో ఏఎక్స్ ప్లస్ ఏహెచ్ మైనస్ డి అంటే ఎంత, ఏఎక్స్ అని చెప్పాను కదా. సో ఏఎక్స్ బై 2 నాన్న అర్థమైంది కదా. సో మొత్తం బై హెచ్ అర్థమైంది కదా. ఈ స్టెప్ ఎలా వచ్చిందో చాలా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ స్టెప్ చూద్దాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి లిమిట్ హెచ్ టెన్స్ టు 0 -2 sin x ఇన్ బయట తీసుకొచ్చాం కదా. సో ఇప్పుడు ఏం చేసాం, ఏఎక్స్ ఇంటూ ఏఎక్స్ 2ax ప్లస్ ఇంకేం మిగిలింది, ఏహెచ్ మిగిలింది. సో ఏహెచ్ బై 2 నాన్న. నెక్స్ట్ మొత్తానికి ఇంటూ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకేంటి, ఇక్కడ చూడండి, ఇక్కడ -ax ప్లస్ x క్యాన్సిల్ అవుతుంది. ఏం మిగిలింది, ఏహెచ్ మిగిలింది. సో సైన్ ఏహెచ్ బై 2 నాన్న అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ హెచ్ దీనికి ఎందుకు తీసుకున్నారు, దీనికి ఎందుకు తీసుకోలేదు మీకు డౌట్ వస్తుంది. ఈ హెచ్ అనేది ఈ టోటల్ వాల్యూ మనకి ఇంటూ చేస్తుంది కాబట్టి కదా, ఈ టోటల్ వాల్యూ మనకి ఇంటూలోనే ఉంది కాబట్టి సో హెచ్ దేని డినోమినేటర్ కింద రాసుకోవచ్చు, అంటే దీని డినోమినేటర్ కింద రాసుకోవచ్చు, దీని డినోమినేటర్ కింద రాసుకోవచ్చు. మరి దీని డినోమినేటర్ కింద ఎందుకు రాసుకున్నారు అని అంటే ఫర్దర్ తర్వాత మనం చేసే స్టెప్స్కి ఇలా తీసుకుంటే ఈజీగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ బై హెచ్ తీసుకుంటే ఇక్కడ డినోమినేటర్లో హెచ్ తీసుకుంటాం అనుకోండి, కొంచెం స్టెప్స్ అనేవి పెరుగుతాయి. ఇక్కడ తీసుకుంటాం అనుకోండి, ఏ ఫార్ములాకి వచ్చింది, సైన్ ఎక్స్ బై హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫార్ములాకి వచ్చింది. అంటే ఇది చాలా ఈజీగా మనకు సాల్వ్ అవుతుంది కదా. సో ఆ ఈజీ సాల్వింగ్ కోసమే హెచ్ అనేది దీని కింద తీసుకున్నాం. అర్థమైంది కదా. సో చాలా జాగ్రత్తగా ఉండండి, వీడియోని అక్కడ స్కిప్ చేయొద్దు. -2 బయటికి తీసుకొచ్చాం. అప్పుడు ఇంకేముంది, -2 లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ కూర్చోండి 2ax ప్లస్ ఏహెచ్ బై 2 లిమిట్ హెచ్ టెన్స్ టు 0. అంటే ఈ లిమిట్ అనేది ఈ వాల్యూకి అప్లై చేస్తాం, అదేవిధంగా ఈ వాల్యూ కూడా అప్లై చేస్తాం కదా. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఏహెచ్ బై 2 ఇంటూ ఏ బై 2 బై ఏహెచ్ బై 2. ఇది అలా తీసుకున్నాం అని మీకు డౌట్ వస్తుంది. ఇప్పుడు చూడండి అన్న, ఇది మనకి ఏం రావాలి, సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపంలోకి రావాలి. అర్థమైంది కదా. సో సైన్ ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంది, ఏహెచ్ బై 2 ఉంది. అదేవిధంగా కింద ఎంత ఉంది, ఎక్స్ ఉంటుంది. అంటే ఈ ఎక్స్ ఏమవుతుంది కదా, ఒకటి అవుతుంది. సో ఎక్స్ హెచ్ బై 2 అయింది, ఏహెచ్ బై 2 అయింది. సో ఎక్స్ కూడా ఏహెచ్ బై 2 రావాలి కదా, 1 రావాలంటే ఎక్స్ కూడా ఏహెచ్ బై 2 రావాలి. సో ఈ ఫార్ములాలోకి ఈ ఎక్స్ రావాలని చెప్పి కింద ఏహెచ్ బై 2తో మల్టిప్లై చేసాం, ఇక్కడ కూడా ఏ బై 2తో మల్టిప్లై చేసాం. అప్పుడు ఏమవుతుంది, ఈ రెండు 1 అవుతుంది కదా. సో ఇప్పుడు చూడండి, అర్థమైనా స్టెప్ ఎలా తీసుకున్నామో సింప్లిఫికేషన్ కోసం ఏహెచ్ బై 2తో మల్టిప్లై చేసాం కదా, ఏ బై 2తో మల్టిప్లై చేసాం. ఇప్పుడు చూడండి, -2 సైన్ ఏఎక్స్ ప్లస్ ఏహెచ్ బై 2. ఇది ఎలాగ వచ్చిందో చూడండి. ఈ హెచ్ టెన్స్ టు 0 అన్నారు కదా. సో హెచ్ టెన్స్ టు 0 అంటే ఏంటి, హెచ్ 0 అని అర్థం కన్నా. సో హెచ్ 0 అయిపోతే టోటల్ వాల్యూ కూడా మనకి 0 అయిపోతుంది. అప్పుడు ఏం మిగిలింది, 2ax మిగిలింది. ఈ 2కి క్యాన్సిల్ చేయండి, అప్పుడు ఏమవుతుంది, సైన్ ఏఎక్స్ మిగులుతుంది. అర్థం కదా. ఇక్కడ ఎంత ఉంది, -2 ఉంది. సో అదే రాశాను అన్న, -2 సైన్ ఏఎక్స్. ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, చాలా జాగ్రత్తగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అర్థమైంది కదా. సో ఇప్పుడు చూడండి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, అంతేనా, క్యాన్సిల్ అవ్వు. ఈ రెండు వాల్యూ మనకు 1 అవుతుంది కదా. మీకు ఎందుకు ఇంత నేను చెప్తూ వస్తున్నాను, ఏంటి ఇది ఎందుకు ఇలా తీసుకున్నాం, ఈ ఫార్ములా వల్లే కదా. సో 0 ఎందుకు అవుతుంది, క్యాన్సిల్ ఎందుకు అవుతుంది, సైన్ ఉందో సైన్ లేదు, అవ్వదు. చాలా జాగ్రత్తగా వినాలని చెప్పాను. అందుకే చూడండి, ఏఎక్స్ ఈ ఏ బై 2 ముందుకు తీసుకున్నా, ఏ బై 2 ఇంటూ ఈ మొత్తం వాల్యూ ఎంత మనకి 1. సో ఇంటూ 1. అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి ఏ సైన్ అంటే ఇక్కడ ఏమైనట్టు, -2 + 2 క్యాన్సిల్ అయినట్టు. అర్థమైంది కదా. సో ఈ ఏ అనేది మనకి ముందుకు వచ్చింది, 2 క్యాన్సిల్ అయిపోతే ఏ అనేది ముందుకు వచ్చింది. అప్పుడు చూడండి -ఏ కదా, 8 వస్తుంది కదా. సో -ఏ సైన్ ఏఎక్స్ మిగిలిందన్న. అర్థమైంది కదా. సో ఈ విధంగా మనం సమ్ అనేది సాల్వ్ చేసాం. చెప్పిన కానీ చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది సమ్. ఇలాగే ప్రతి సమ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా వినాలి. అర్థమైంది కదా. సో మీకు వీడియో స్టార్టింగ్లో ఒక అప్డేట్ చెప్పాను కదా, ఆ అప్డేట్ ఏంటంటే
ఇంతవరకు మనం ఏదైతే క్లాస్ చెప్పుకున్నామో దీన్ని మీరు నోట్స్గా రాసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు అని చెప్తున్నానంటే ఈ క్లాస్ తాలూకు పీడిఎఫ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాం. అక్కడి నుంచి మీరు యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి మ్యాథ్స్ 2A 2B మెటీరియల్స్ అనేది తయారు చేయడం జరిగింది. ఆ మెటీరియల్స్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే ఫ్రీగానే, అంటే ఉచితంగానే మీకు మెటీరియల్స్ ఇవ్వడం జరుగుతుంది. అందుకన్నా సో దానికి మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. అందుకన్నా మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఉండాలి. క్లియర్? ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అదొక స్క్రీన్ షాట్ తీసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి అక్కడ ఒక స్క్రీన్ షాట్ తీయండి. ఈ 2 స్క్రీన్ షాట్స్ మాకు వాట్సాప్ చేస్తే మీకు మేము మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అర్థమైంది కదా? చాలా జాగ్రత్తగా ఉండి మీరు ఏ నెంబర్కి పంపిస్తారు అని అంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంది. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు ఈ సబ్స్క్రైబ్ యొక్క స్క్రీన్ షాట్, అదేవిధంగా టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అయినట్టు ఒక స్క్రీన్ షాట్ తీసి మాకు సెండ్ చేస్తే మీకు వెంటనే మెటీరియల్స్ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాం, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అదే దగ్గర ఎటువంటి అమౌంట్ పే చేయకుండా ఓన్లీ మీ ఫొటోస్ పంపిస్తే మేము అనేది మీకు మెటీరియల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అర్థమైంది కదా? సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.